హాయ్ అండి. వచ్చేసేయండి నాతో పాటు. మీకు కూడా చాలా వెరైటీ రకరకాలవి, అలానే మన ఇంట్లోకి ఉపయోగపడే కిచెన్లోకి బోల్డ్ని సామాన్స్ అయితే నాతో పాటు మీరు కూడా చూసేసేయచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని రకాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ తెలిసిందేనండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బాగా తెలుసండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, అన్నీ కూడా స్టీల్ ప్రపంచం అనుకోవచ్చండి. అదేనండి సన్నత్ నగర్లో ఉన్న అగ్రోమెక్ అనమాట. నిన్నైతే నేను ఈ అగ్రోమోకి వెళ్ళి కొన్ని వస్తువులు అయితే తీసుకొని వచ్చానండి. ఇప్పుడు వచ్చేసి మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, అలానే గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఎవరికైనా ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడికి వెళ్తే అసలుకి నేనైతే ఎప్పుడూ చూడలేదండి. అన్ని ఐటమ్స్ మనం చూడొచ్చు. కాకపోతే ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి, మీడియం కాస్ట్లో ఉన్నాయి, లో కాస్ట్లో కూడా ఉన్నాయండి. లో కాస్ట్లో అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి హోల్సేల్ అని ఏం కాదండి, బాగా ఫ్యాక్టరీ నుంచి వస్తాయి అనేసి చాలా ఫేమస్ ఇది నేను ప్రీవియస్ కూడా వెళ్ళానండి. ఆల్రెడీ ఆ లింక్స్ అనేవి కూడా కింద నేను ఇస్తున్నాను. చూసారు కదా, చాకులు కాదు నా పీలర్లు, ఎన్ని రకాలంటే అన్ని రకాలండి. సో ఎంతంటే మనకి రేట్లతో కూడా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి నూడిల్స్ చేస్తారు కదండి, అదండి. చిన్న రోళ్ళు, పెద్ద రోళ్ళు లేవండి, చిన్న రోళ్ళు మనకి ఏ స్టోన్లో కావాలంటే ఆ స్టోన్లో ఉన్నాయి. సో చపాతీలు పట్టుకునేది అదండి. ఇంకా మనకి అసలు రోళ్ళు చూసారండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మనకి పీలర్లు, మనకి ఇంట్లో రెగ్యులర్గా మన కిచెన్లో అన్నీ చెక్కులు తీసుకుంటాం కదండి, అవన్నీ కూడా ఇవి. సో మొత్తం ఇలానే ఉంటాయి. ఇంకా మనకి జల్లీళ్ళు అండి, స్టీల్ జల్లీళ్ళు, జల్లిడు బీఫ్ జల్లిడ, కారం జల్లిడ, ఇవన్నీ మనకి చపాతీలు కానీ రోటీలు కానీ ఇవన్నీ కాల్చుకునేవి. మెయిన్ దీనికోసం వెళ్ళానండి నేను, వెజిటేబుల్ కటర్ కోసం అయితే వెళ్ళాను, కొన్నాను కూడా. సో కమింగ్ వీడియోస్ వస్తుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. టీ స్టెయినర్లు అండి, ఎన్ని టీ స్టెయినర్లు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయండి. చిన్న వాటి నుంచి పెద్దవాటి వరకు మనకి ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఆయిల్ క్యాన్స్ అండి. అసలు ఇక్కడ అగ్రోమెక్లో లేనివంటూ ఉండవండి. అసలు ప్రతిదీ మనకి ఇది ఒక స్టీల్ ప్రపంచం అన్నమాట. మొత్తం స్టీలే కాదండి, ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం స్టీల్ అంటాం కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత మొత్తం 4 ఫ్లోర్లు ఉంటాయండి. అసలు మామూలుగా ఉండదన్నమాట, బెత్తరపోవాల్సిందే. ఇది వుడ్తో ఉన్నదండి. మనకి కోరుతారు కదా అన్నీ, కొబ్బరి కానీ క్యారెట్ కానీ తురుముకుంటారు కదా, అవండి. చూసారా బుజ్జి అండి, అసలు ఎంత బాగున్నాయో. కానీ కాస్ట్ చాలా ఉన్నాయండి ఇవి. సో మనకు అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంతలోనే వెళ్ళాలి. ఇందాక వుడ్ది కదా, ఇది వచ్చేసి చూసారు కదండి, ఇది ఒకటి మనకి. ఇది చాపింగ్ బోర్డు అండి. చాపింగ్ బోర్డు నేను ఖచ్చితంగా మా కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ చాపింగ్ బోర్డు అయితే తీసుకుంటానండి. అసలుకి ఇది వచ్చేసి నేను చాలా వీడియోస్లో చూశానండి, కిచెన్ టూర్ చేసే వాళ్ళ దాంట్లో చూశాను. అది ఎక్కడ దొరికిద్దా అనేసి. అంటే దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. మనకి వుడ్లో కావాలంటే వుడ్లో ఉన్నాయి, ప్లాస్టిక్లో కావాలంటే ప్లాస్టిక్లో ఉన్నాయి, స్టీల్లో కావాలంటే స్టీల్లో ఉన్నాయి. ఇంకా నేను ఏంటని చెప్పనండి, అసలుకి మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ కిచెన్ సామాన్ వస్తే అసలు బయటకు వస్తామండి. నిజంగా మాట్లాడుకుందాం మనము, అస్సలు బయటికి రామండి. అసలు ఏది చూడాలో కూడా అర్థం కాదు మనకి. ఇది చూస్తుంటే అటు వెళ్ళిపోద్ది. అన్నీ కొనాలన్నా కానీ మనకి అన్నీ కొనలేం కదా. సో ఇక్కడ స్పూన్లు అండి, ఇంకా స్పూన్లు అయితే
చెప్పనవసరం లేదండి. పెద్ద స్పూన్లు, చిన్న స్పూన్లు, ఇంకో రాగి స్పూన్లు, ఇత్తడి స్పూన్లు, ఇన్ని రకాల స్పూన్లు ఉన్నాయోనండి. మొత్తం ఒక సెట్ స్పూన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కొబ్బరికాయలు కొట్టుకునేవి. ఇంకా ఇవి చూసారు కదండి, చిన్నగా ఆయిల్ క్యాన్స్ అనుకుంటా ఇవి. సో మనకి స్టీల్ అంటే మనకి మరీ హైలో ఏమి ఉండవు కదండి, మనకి రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి కూడా 300-400లో ఉన్నాయి, అంటే సైజెస్ని బట్టి. సో ఇది కూడా నేను కొనాలనుకున్నానండి, ఎందుకంటే పాలు కాసుకోవటానికి కానీ, ఎక్కువ టీ పెట్టుకోవటానికి కానీ. మాకు అంత టీ తాగే వాళ్ళు ఎవరు లేరండి. సో అందువలన, కానీ చాలా బాగుంది. రేటు కూడా చూసారు కదండి, రేటు కూడా అలానే ఉందండి. ఇది ఏందోనండి కుండ, స్టీల్ ఇవి, ఈ కోటింగ్ ఉన్నది చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకొచ్చేసి పోపుల డబ్బా అండి. పోపుల డబ్బా స్క్వేర్ రూపంలో నేను చూడలేదు, అంటే స్క్వేర్ రౌండ్ది చూసాను. మా ఇంట్లో రౌండ్ది ఉంది, స్క్వేర్ది లేదనమాట. సో మనకి లిడ్తో ఉన్నాయి, లిడ్ లేకుండా ఉన్నాయి, 5-6 ఉన్నవి, 3 ఉన్నవి, కప్పులు 4 ఉన్నవి. ఇంకా ఎన్నేం చెప్పనండి నేను అసలు. ఇవి చూశారు కదా, ఖచ్చితంగా నెక్స్ట్ ఇదేనండి నా టార్గెట్. మనకి ఫిల్టర్ కాఫీ ఎక్కువ, మేము కాఫీ ఇష్టం అనమాట. మా ఇంట్లో నేను మా హస్బెండ్ కాఫీ లవరం బాగా. ఖచ్చితంగా నేను ఫిల్టర్ది తీసుకోవాలనుకుంటున్నా, కానీ నిన్నైతే దానికి ముహూర్తం కుదరలేదండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే తీసుకుంటాను. చూసారా చాకులు ఎన్ని ఉన్నాయోనండి, చాకులు పెద్ద చాకులు. ఇంకొచ్చేసి కాఫీ అండి. కాఫీ లవర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒకటి తీసుకుంటారు. నెక్స్ట్ టార్గెట్ ఇవేనండి నాకు. స్టీల్విలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇత్తడివండి. కాకపోతే మనకి ఇత్తడి వద్దండి, ఎందుకంటే నేను తోమలేనండి ఇత్తడివి, నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు. చిన్న స్టాండ్స్ అండి ఇవన్నీ. ఇది కూడా నేను కొనుక్కున్నానండి. మనకి మెజరింగ్, బేకింగ్, ఇవి కేకులు తయారు చేసినప్పుడు మనకి కావాలి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో మనకి సాస్ డబ్బాలు చూసారు కదా, సాస్ డబ్బాల పైన. ఇంకా ఇవన్నీ అండి మనకి ఈ చెక్కయి చూసారు కదా, చెక్కయి మా ఇంట్లో చాలా ఉన్నాయండి, అందుకే నేను చెక్కయి తీసుకోలేదు. నాకు కొన్ని వరకే తీసుకున్నానండి, ఎందుకంటే ఇంకా కొన్ని ముందు ఇంకా తీసుకోవాలి కాబట్టి, అన్నీ ఒకేసారి తీసుకోలేం కాబట్టి ఉన్న బడ్జెట్లోనే నేనైతే తీసుకున్నానండి. ఆ వీడియో అనేది దీంట్లో రాదు, నెక్స్ట్ వస్తుంది, ఎందుకంటే అదే 12 minutes ఉందండి. ఇది ఒక 12 minutes మీకు బోర్ వచ్చేసింది కదా, మరి బోర్ అయితే వద్దండి. సో ఇవి చూసారా, ఇవి కూడా బాగున్నాయండి, చాలా చక్కగా మనం ఏదైనా పెట్టుకుంటే మన కళ్ళకు కనపడిద్దండి. చూసారు కదా, ఆ లిడ్ ఏదైతే మూత ఉందో, మూత అంతా వైట్గా ఉంది. ఈ బారు ఉన్నాయండి మనకి ఏం కావాల్సి ఉంటే. ఇంకా చిన్నవి ఇవి చూసారు కదండి, చెంబులు, ఇంకా క్యారేజీలు, ఇంక లేనివి ఏముంటాయండి అసలు ఇక్కడ. అగ్రోమొక్ అది ఒక ఫ్యాక్టరీ ఉండిద్ది, ఫ్యాక్టరీ 2గా ఉండిద్దండి, చాలా పెద్దది. కుక్కర్లు అంటే ఇడ్లీ కుక్కర్లు అండి. కుక్కర్లు చూసారా, ఎక్కువ స్టీల్వేనండి, ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీ అనే అంటారు దీన్ని. జలం సిరేరి కూడా ఉంటాయిలా, కానీ ఇక్కడ లేవు, పైన ఉంటాయి. బాక్సులు సైజెస్ వారీగా. అసలు ఈ బాక్సులు ఎందుకు ఉపయోగిస్తారో నాకు తెలియదండి నిజంగా ఇంతవరకు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో తెలపండి. ఇంకా ఇవి చూసారు కదండి, మన హోటల్లోనే చూసాము ఇవి. 2-3 కర్రీస్ వేసుకొని 4 కర్రీస్ వేసుకుంటారు కదా, అవి హోటల్లోనే చూసేవాళ్ళమే, ఎక్కడ చూస్తున్నాము. కానీ ఇది మన కిచెన్లోకి ఎక్కువ క్వాంటిటీ రాదండి దీంట్లోకి. ఇంకా మనకు వచ్చేసి చూసారు కదండి, మనకి చపాతీలు చేసుకోవటానికి ఎన్ని పీటలో, అలానే స్టోన్ ఉన్నాయి, పింగాణి ఉన్నవి, ఇక మన ఇష్టం అండి. ఇక్కడ స్టెయినర్లు కూడా ఉన్నాయండి స్టీల్వి. నేను వాళ్ళని అడిగి అందలేదు, ఆ స్టెయినర్లను కూడా నేను చూశాను. సో ఇది వచ్చేసి ఆఫర్లో ఉందండి. సో ఆఫర్లోది నేను తీసుకున్నాను కూడా. ఈ కప్పులు కూడా నేను తీసుకున్నానండి. కప్పులు చాలా బాగున్నాయండి, లోపల స్టీల్, బయట వచ్చేసి చూసారు కదా ఆ రబ్బరా ఏంటది, అది దాంతో ఉంది. కావాలంటే స్టీల్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ టైం చూసినప్పుడు స్టీల్ తీసుకుందాము, ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు, జలం సిరేరు వాడకూడదు అంటున్నారు, మరి ఏం వాడాలండి, నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు. ఈ మగ్గులు కూడా చాలా బాగున్నాయండి, సైజెస్ వారీగా ఉన్నాయి. ఇవి కూడా నేను ఒకటి తీసుకున్నాను, నాకు మంచిగా అనిపించినాయి, ఏదన్నా వడకట్టుకోవటానికి బాగా ఉపయోగపడతాయండి ఇవి. ఎన్ని ఉన్నాయో చూడండి, అసలుకి రీజనబుల్గా ఉన్నాయి. నేను కొన్నవి రేట్లతో సహా మీకు
మీకు కమింగ్ వీడియోలో వస్తుందండి. సో ఇది నేను చూశాను, ఇది 77 ఉంది కదా, రీజనబుల్ అనిపించిందండి నాకు రేటు. మంచిగా వడకట్టుకోవటానికి, కాఫీ వడకట్టుకోవటానికి, ఏదన్నా మనకి వడకట్టుకోవటానికి బాగా పనికొచ్చిద్దని నేను ఒకటి తీసుకున్నానండి. ఇంకా మనకి గిన్నెలండి, బోల్డ్ అండి గిన్నెలు ఉంటాయి, స్టవ్వులు ఉన్నాయి, మనకి ఎలక్ట్రానిక్ ఉంది, అన్నీ ఉన్నాయండి. సో నెక్స్ట్ మేము స్టవ్ కూడా తీసుకోవాలండి, 4 బర్నర్ది. సో మాకు 2 బర్నర్లదే ఉందన్నమాట. కమింగ్ డేస్లో 4 బర్నర్లది ఖచ్చితంగా తీసుకుంటాము. ఎందుకంటే గ్లాస్ వద్దులేండి, పగిలిపోతాయని మనకు చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఈ స్టీల్లోనే తీసుకుందాము అనేసి అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు కాదు, ఇవన్నీ కూడా 6000 7000లో ఉన్నాయండి. అసలు ఇక్కడ చూశారు కదండి, చిమ్నీలు, దానికి తగ్గట్టుగా గ్యాస్ స్టవ్లు, ఇంక మన కంపెనీలు, మంచి మంచి కంపెనీలు కూడా ఉన్నాయండి. చాలా ఇది మొత్తం గ్యాస్ ఇవే ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. కొన్నే చూపిస్తున్నాను మీకు, నేను అన్నీ షూట్ చేయలేను కదా, అందువలన. గ్యాస్ పొయ్యిలు చూసారా, మంచి మంచి కంపెనీలు కూడా ఉన్నాయండి. ఎలికా ఉంది, చాలా ఉన్నాయి. ఈ లైన్ ఉంటాయండి. సో మనకి గ్లాసువి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనకి గ్లాసువి ఇప్పుడు బ్రేక్ అయిపోతున్నాయని చాలా వీడియోస్లో చూస్తున్నాము. కానీ మేము కనుక కొంటే స్టీల్దే కొంటామండి ఖచ్చితంగా. చూసారా, ఈ లైన్ ఉన్నాయండి. అసలు వామ్మో ఏమి సామాన్ అసలుకి, నాకైతే బయటికి రావాలనిపించదండి అసలు. గ్రైండర్లు మంచి మంచి మోడల్స్. ఈ మధ్య నేను చూసానండి, గ్రైండర్ని పిండిని ఇట్లా వంచేసేస్తున్నారు, ఆ మోడల్ కూడా ఉందండి ఇక్కడ. ఎన్నన్నీ చెప్పాలండి అసలుకి, ఒక్కటి కాదు. ఇక్కడ వచ్చేసి కెటిల్స్, బ్రెడ్ బేకింగ్ చేసుకునేవి, ఇవన్నీ ఐరన్ బాక్సులు, ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా బ్లెండర్స్ ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి, మంచి మంచి మిక్సీలు ఉన్నాయి, కంపెనీ మిక్సీలు, పెద్దవి ఉన్నాయి, మీడియం ఉన్నాయి, అన్ని కంపెనీలు ఉన్నాయండి. ఈ కంపెనీ లేదు అని అనటానికి లేదు. కెటిల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, చూసారండి, మోడల్ కెటిల్స్ ఉన్నాయి. ఇంక ఇవి వచ్చింది ఇంజెక్షన్ స్టవ్స్ అండి. ఇవన్నీ ఇంకా మనకి ఈ కంపెనీ ఆ కంపెనీ అని లేదు, పైన బోర్డు కూడా చూసారు కదా, పానాసోనిక్ అని. అన్ని కంపెనీస్ ఉన్నాయండి, మంచి మంచి ఉన్నాయి అన్నమాట. రేట్లు కూడా అంతే ఉంటాయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చూపిస్తాను. వీడియోలు అంత ఎక్కువైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్.